దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితం యుద్ధం. ఈ యుద్ధం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మనిషికున్న వారి జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క అవయవం వలనే మనిషికి యుద్ధం కలుగుతుందని ఇక్కడ ఈ లేఖనాలు చదువుతూ ఉన్నాయి. అంటే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి అంటే మీలో మీ అవయవంలో ఉన్న పోరాడు ఆ యొక్క భోగేచ్ఛల నుంచే కదా అంటున్నాడు. ఈ మనిషి యొక్క జీవితంలో కలుగుతున్న పరిస్థితి, ఈ అవయవంలో పోరాటాలు ఎందుకు అంటే మనిషికి కలుగుతున్న ప్రతి కోరిక, ఆ మనిషి యొక్క జీవితంలో కలుగుతున్న లోక సంబంధమైన కోరిక చేత నింపబడిన పరిస్థితిలో ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే తనను యుద్ధం చేసుకునే పరిస్థితి, తనకు తాను తన జీవితంలో హాని చేసుకునే పరిస్థితి వస్తుంది. తన జీవితంలో తన యొక్క శరీరాన్ని తన జీవితంలో ఏ విధమైన స్థితిలో తీసుకెళ్తుందంటే తను తాను కృంగిపోతున్న స్థితిని తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తుంది ఈ యొక్క అవయవము. ఈ యొక్క అవయవంలో కారణం ఈ యొక్క భోగేచ్ఛలు. వీటిలో ఈ భోగేచ్ఛల్లో 3 రకాలుగా ఉన్నాయి. ఈ భోగేచ్ఛలలో ఏమిటి అంటే ఒకటి, మనిషి తన జీవితంలో ఉన్న ఈ యొక్క శరీరం ఏం చెప్తుందంటే నాకు కావాలి అంటే తన జీవితంలో డబ్బుకి స్థానం, అలాగే తన జీవితంలో పేరు, ఇది దొరకకపోతే తన జీవితంలో కోపం, ఈర్ష్య, ఇవన్నీ తన జీవితంలో పోరాటం కలుగుతున్న పరిస్థితి ఉంటుంది. 2, జీవితం కలిగి ఉన్న స్థితి ఏమిటంటే తన జీవితంలో ఉన్న నేత్రం, ఈ యొక్క కన్ను, దానికి తన జీవితంలో ఏం కలుగుతుందంటే చూసినది కావాలని కోరుకుంటూ నడిపించబడుతున్న స్థితిలో ఉంటుంది. ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో చిన్నది, తన జీవితంలో ఏది చూసినా తన యొక్క స్థితిని బట్టి దానిని ఆస్వాదించుకోవాలి అనే ఆలోచన చేత నడిపించబడుతున్న ఈ యొక్క అవయవంలో నేత్రం ఒకటి, శరీరం మనిషి జీవితంలో, అలాగే 2వదిగా ఈ యొక్క నేత్రం, అలాగే ఈ 3వదిగా ఏమిటంటే మనిషి యొక్క జీవితంలో జీవపు డంబం. నేను గొప్పగా ఉండాలి, నేను అధికారం చెలాయించాలి, నేనే ఈ విధమైన స్థితిలో ఒక స్థాయిలో నిలబడే స్థితిలోనికి నేను ఉండాలి అని ఏం చేయబడుతుందంటే ఈ యొక్క గర్వం మనిషి యొక్క జీవితంలో, అంటే ఈ యొక్క జీవపు డంబం, ఇది మనిషిని ఏం చేస్తుందంటే నా మాటే వినాలి, నా మాటే నడవాలి, నా మాట ప్రకారమే ఈ విధమైన స్థితిలోనికి రావాలి అని ఒక అధికారము చేత నింపబడిన హృదయము చేత నింపబడుతున్న స్థితికి ఈ శరీరం తీసుకొస్తుంది. ఒకటి, శరీరం తన జీవితంలో డబ్బు, తన జీవితంలో కలుగుతున్న పేరు, ఇవన్నీ కలగకపోతే ఈర్ష్య, కోపం, ద్వేషం, ఇవన్నీ లోపల పుడుతూ ఉన్నాయని చెబుతున్నాడు. 2, మనిషి జీవితంలో నేత్రాశ. ఆ యొక్క నేత్రం తన జీవితంలో ఏదైతే కోరుకుంటుందో దాన్ని చెయ్యాలి అనే ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి. ఈ విధమైన స్థితిలో యుద్ధము కలుగుతూ ఉన్నది తన శరీరానికి తానుకి. ఈ 3వది ఏమిటంటే మనిషి నేనే గొప్పవాడిగా, నేనే నా జీవితంలో ఆ యొక్క అధికారం చెల్లించే స్థితిలోనికి, అంటే నేనే అనే ఒక జీవపు డంబం తీసుకొస్తుంది మనిషి జీవితంలో, హృదయంలో. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మనము మన యొక్క కోరికలను, మన జీవితాలను
నింపుకోలేని పరిస్థితులు, ఆ నింపుకోకుండా మన జీవితాలు నడిపించబడే స్థితిలోనికి రావాలి. అంటే ఈ లోక సంబంధమైన కోరికల చేత, ఆత్మ సంబంధమైన కోరికల చేత కాదు. కానీ ఇక్కడ అంటున్న మాటలను బట్టి లోక సంబంధమైన కోరికలు మనిషి జీవితంలో పతనానికి తీసుకెళ్తుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మన యొక్క స్థితిని బట్టి ఈ లోకములో వాటిని మనం ప్రేమించొద్దు అంటాడు. మొదటి యోహాను పత్రికలో అంటాడు, 2వ అధ్యాయంలో 15వ వచనం కాడ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు అంటాడు. ఎందుకు అంటే మనిషి జీవితంలో తన యొక్క శరీరానికి యుద్ధం కలుగుతుందని దేవుడు గ్రహించి ఇప్పుడు అంటున్న మాట అక్కడ అంటాడు. ఏమంటున్నా అంటే ప్రేమించొద్దు, ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటాడు. అక్కడ ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఈ 3 విషయాలు మనతో మాట్లాడుతున్నాయి. ఇవి ఎందుకు మనిషి జీవితాల్లో పతనానికి తీసుకెళ్తాయి అంటే ఆ మనిషిలో వస్తున్న ప్రతి కోరిక, ఆ ప్రతి ఒక్క భోగేచ్ఛలు, ప్రతి ఒక్క అక్కడ అంటున్న మాటను బట్టి పోరాటం ఎందుకు కలుగుతుంది అంటే మీ అవయములో ఉన్న ఈ యొక్క పోరాడు మీ భోగేచ్ఛలే కదా, అంటే ఈ యొక్క ఆశలే కదా అని చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క భోగేచ్ఛలలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏమిటంటే మనిషి యొక్క జీవితంలో ఏం కలుగుతుందంటే నీతో నీకే యుద్ధం కలిగే స్థితిని తీసుకొస్తుంది. లోపల ఒక కోరిక ఇంకొక కోరికని ఏం చేస్తుందంటే మనిషి జీవితంలో అది అటు ఇటు సతమవుతూ తన స్థితిని బట్టి ఏది చేయలేని పరిస్థితులను తీసుకొస్తుంది. అది మనిషిలో తన జీవితంలో ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇంటిలో యుద్ధం అంటే మీరు అడగకపోవుట వలన మీకేమీ లేదు అంటున్నాడు. అంటే వారి జీవితాల్లో ఏ పరిస్థితిలో ఉంటుంది అంటే మనిషి యొక్క జీవితంలో ఒకటి తనకు తాను తన జీవితంలో ఆ యొక్క మనిషి భోగేచ్ఛల చేత తనకు తాను యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. 2 మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన ఇంటిలో యుద్ధం జరిగే పరిస్థితి, భార్య భర్తల పట్ల, తల్లిదండ్రుల పట్ల, ఇలా వారి జీవితాల్లో వారి యొక్క స్థితిని బట్టి, లోకపదమైన స్థితిని బట్టి ఆ యొక్క లోకంలో మనుషుల జీవితాలు ఇలాంటి గొడవల చేత నింపబడుతున్న స్థితిలో ఉంటుంది. 3 ఏం చేయబడతారంటే సంఘములో యుద్ధం అంట. చూడండి, 1 తన శరీరానికి తాను ఒక యుద్ధం, 2 ఇంటిలో యుద్ధం, 3 సంఘములో యుద్ధం అంటారు. ఇలాంటి స్థితిలోనికి వస్తుంది. సంఘంలో తమ జీవితాలు ఏమనుకుంటున్నారంటే ఏ విధమైన స్థితిలో అంటే సంఘంలో పదవుల యొక్క పేరు కోసం అడుగుతూ తమ జీవితాల్లో దేవుని మహిమ కోసం కాదు, కానీ వారి యొక్క జీవితాల్లో వారి ఆశల చేత ఈ భేదాలు కలుగజేసుకుంటూ గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. మధ్య రీసెంట్గా ఒక మాట 3 రోజుల క్రితం జరిగినట్టుందో, 3 రోజులు 4 రోజుల క్రితం, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ వీటిలో మాత్రం మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. లేనిపోయిన పరిస్థితులు ఉంటే మనుషులు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఇది వారు చేస్తున్న ఒక సేవను ఆ యొక్క జీవితంలో తగ్గించుకునే స్వభావం చేత నిరపించలేని పరిస్థితుల్లో ఇప్పుడు సంఘాల్లో ఈ భేదాలు కలిగిన వాటిని బట్టి ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే లోకంలోకి వెళ్ళిపోతుంది. లోకల సమాచారానికి వెళ్ళిపోతున్నప్పుడు వీరు ఈ విధంగా నడిపించబడతారే, ఒక సేవకులుగా ఒక మంచి మార్గం బోధించేవారే మరి ఇలాంటి స్థితిలో ఎందుకు ఇలా గొడవ ఆడుకుంటున్నారు అని లోకంలో ఉన్నవారు అడిగే ప్రశ్న వస్తే పరిస్థితి వస్తుంది. కనుక ఇక్కడ మన జీవితాల్లో ఒకటి నేను నీకు అంటే నీకే యుద్ధం జరిగే పరిస్థితి ఉన్నది. 2 నీవు ఇంటిలో యుద్ధం చేసే పరిస్థితి ఉంది. 3 సంఘములో యుద్ధం చేసే పరిస్థితి ఉంది. ఎందుకు ఇవన్నీ అంటే వారి జీవితాలలో భోగేచ్ఛలు. 4 దేవునితో యుద్ధం అంట. అక్కడ అంటాడు దేవునితో యుద్ధం ఏంది అంటే అక్కడే యాకోబు రాసిన పత్రికలో అంటాడు, 4వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే ఎవడైనా ఈ లోకముతో స్నేహం చేస్తే
వాడు దేవునికి తండ్రికి ఆ యొక్క దేవునికి శత్రువగును అంటున్నాడు. ఎందుకు శత్రువుగా మార్చబడుతున్నావు అంటే ఈ లోక సంబంధమైన స్నేహం మనిషిని దూరం చేస్తుంది. అందుకే అక్కడ లోకములో ఉన్న వాటిని మీ ప్రేమించొద్దు. ప్రేమిస్తే తండ్రి మీ యొద్ద ఉండడు, తండ్రి ప్రేమ మీ కాడ ఉండదు, తండ్రి ప్రేమ లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఇక్కడ మన జీవితాలలో ఏం చేయాలంటే స్నేహం దేవునితో ఉండాలి, కానీ లోకంతో ఉండకూడదు. ఈ లోక స్నేహం దేవునికి శత్రువు అని మనం మన జీవితాల్లో కలిగి, ఇది మనిషి యొక్క జీవితంలో అతి పెద్దమైన వారి జీవితాల్లో యుద్ధం కలిగే పరిస్థితిని తీసుకొస్తుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం మనుష్య జీవితంలో దేవుని యొద్దకు రాలేని స్థితి, దేవునితో సావాసం చేసలేని పరిస్థితి. ఇక్కడ మన జీవితాలలో ఈ 4 అనుభవాలు భోగేచ్ఛలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనిషి యొక్క జీవితంలో ఈ భోగేచ్ఛల 4 స్థాయిలు యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే, ఒకటి నీతో నీకు యుద్ధం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. నీ జీవితంలో, నీ శరీరమైన నీ జీవితంలో నీకు ఏ విధమైన స్థితిని తీసుకొస్తుంది అంటే యుద్ధం కలిగే పరిస్థితిని తీసుకొస్తుంది. 2, నీ జీవితంలో నీ ఇంటిలో యుద్ధం జరుగుతున్న పరిస్థితిని తీసుకొస్తుంది. 3, నీ జీవితంలో ఏ స్థితిని తీసుకొస్తుంది అంటే సంఘంలో యుద్ధం తీసుకొచ్చే పరిస్థితి. ఇద్దరు మీతో మాట్లాడుతున్న మాటను బట్టి చాలా శ్రద్ధగా ఆలకించండి. ఒకటి, మనిషిలో భోగేచ్ఛలు ఏమిటి అన్నాడు. ఇప్పుడు భోగేచ్ఛలలో స్థాయిలు ఎంతవరకు మనం నడిపించబడుతున్నాం, ఈ భోగేచ్ఛలో యుద్ధంలో కలుగుతున్న పరిస్థితి ఎందుకు ఏ స్థాయిలో ఉంటున్నాయో మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ యొక్క 4 స్థాయిలు మన జీవితాల్లో, ఒకటి మన జీవితాల్లో ఈ విధమైన స్థితిలోనికి వెళ్ళకూడదు. 2, మన జీవితాలలో ఇంట్లో యుద్ధం జరిగే పరిస్థితిని మనం తీసుకురాకూడదు. 3, మన జీవితాల్లో సంఘంలో యుద్ధం తీసుకొచ్చే పరిస్థితిని తీసుకురాకూడదు. 4, మన జీవితాలలో దేవునితో యుద్ధం చేసే పరిస్థితిని మనం తీసుకొచ్చుకోకూడదు. దేవుని శత్రువుగా మార్చబడే స్థితిలోనికి మనం రాకూడదు. ఆమె అలాంటి స్థితికి మన జీవితాలు నడిపించబడాలి. ఇక్కడ మన జీవితాల్లో ఒకటి, యుద్ధములు మూలము ఏమిటి అంటే శరీరము, నేత్రము, జీవపు డంబం. ఈ 3 విషయాలు. ఇప్పుడు యుద్ధంలో ఈ యొక్క భోగేచ్ఛలలో 4 స్థాయిలు ఏమిటంటే, ఒకటి యుద్ధం జరుగుతుంది, 2 ఇంట్లో యుద్ధం జరుగుతుంది, నీకు యుద్ధం జరుగుతున్న పరిస్థితి, సంఘంలో యుద్ధం జరుగుతున్న పరిస్థితి, ఇప్పుడు దేవునితో కూడా యుద్ధం చేసే పరిస్థితి. లోకంలో మనుషుల జీవితాలు స్నేహం చేసి ఆ స్నేహం వల్ల దేవునికి శత్రువుగా మార్చబడుతున్నాడు అంటున్నాడు. ప్రేమించిన దేవుడు ఎంతగా ప్రేమించాడు? ఒక మనిషిని ప్రత్యేకమైన స్థితిలో ప్రత్యేకంగా ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, పుట్టక ముందే అతనిని ఒక ప్రణాళికలో ఏర్పరచుకున్నాడే ఆ యొక్క సంసోను గారిని. ఆ సంసోను గారి యొక్క ప్రత్యేకత ఏమిటి? దేవుడు ప్రత్యేకంగా ప్రతిష్ఠించాడు, నాజీరు చేశాడు. ఆ నాజీరు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే, లోకంలో ఒక మనుషులను చూసి, లోకంలో తన జీవితంలో ఏ విధమైన స్థితిలో చూసి ఆ యొక్క సావాసం చేత నింపబడి ఇప్పుడు దేవునితో సావాసాన్ని విడిచిపెట్టి దేవునికి శత్రువుగా మార్చబడిన పరిస్థితి వచ్చింది. చూడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన పరిమాణం, తన జీవితంలో శత్రువు చేతికి అప్పగించాడు, శత్రువు చేతికి అప్పగింపబడ్డాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతుంటే యెహోవా ఎడబాసునని అతనికి తెలియలేని పరిస్థితి వచ్చిందంట. ఎందుకు యెహోవా ఎడబాసెను అంటే లోకంతో స్నేహం చేశాడు కనుక ఇప్పుడు దేవునితో యుద్ధం పలిగిన పరిస్థితి, దేవునికి శత్రువుగా మార్చబడ్డాడు. అతని జీవితం ప్రత్యేకమైన జీవితం. అతన్ని జ్ఞాపకం చేసుకుంటే తన తల్లిదండ్రులు ప్రత్యేకంగా పిలిచి తల్లితో చెబుతున్న మాటలు ఏమిటంటే, నీవు మద్యంలోది ఏది సేవించొద్దమ్మా, ద్రాక్షారసంలో మత్తు కలిగి చేసేది ఏదైనా నువ్వు సేవించొద్దమ్మా, అపవిత్రమైనది నువ్వు దేవుని తాగొద్దమ్మా, దేన్ని ముట్టొద్దమ్మా అని చెప్పి ఒక ప్రత్యేకమైన స్థితిలో తన తల్లికి నేర్పించినది ఏర్పట్టి ఈ యొక్క కుమారుడు ఒక పరిశుద్ధంగా జీవించగలుగు, ఆ పరిశుద్ధమైన జీవితంతో ఒక పుట్టుకతో నింపబడిన వాడు ఇప్పుడు దేనికి వెళ్ళిపోయాడు? ఏ పరిస్థితికి వెళ్ళాడు? దేవునికి శత్రువుగా, దేవునితో యుద్ధం పరిస్థితి వచ్చింది. ఇద్దరం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. ఒకటి, నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2, నీ ఇంటిలో నువ్వు జాగ్రత్తగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. 3,
సంఘమును జాగ్రత్తగా నువ్వు కాపాడే స్థితిలోనికి రావాలి. 4, ఆ దేవునితో సావాసం చేత నింపబడుతున్నావా లేదో దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే స్థితిలోనికి రావాలి. అలాగే మన జీవితాల్లో యుద్ధం ఆపే వాటికి పరిష్కారాలు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏమిటంటే, 1, మనము దేవునికి లోబడేయగలిగిన స్థితిలోనికి వస్తే, నా కోరిక కాదు కానీ నీ చిత్తమైనయ్యా అనే స్థితికి వచ్చామనుకో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించాడు, అయ్యా నా యొక్క దాని నుంచి గిన్నె తీసివేయ్యా అంటున్నాడు. మరలా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నీ చిత్తం అయితే తీసివేయి అంటున్నాడు. చూడండి, అక్కడ తన జీవితంలో గుర్తు చేసుకుంటే మొదటిగా తన యొక్క ఆలోచన చేత నడిపించబడిన స్థితి కనబడుతుంది. తర్వాత తన జీవితంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, దేవునికి లోబడిన స్థితిలో దేవుని చిత్తానుసారం ఏం ప్రణాళిక ఉందో, అయ్యా నీ చిత్తమైతే జరిగించు అంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన చిత్తానికి లోబడే స్థితిలోనికి రావాలి. 1, యుద్ధం ఆపే పరిష్కారం అనమాట. ఇది యుద్ధం ఆపడానికి ఇది ఒక సూచన మన జీవితాల్లో. 1, దేవునికి లోబడే స్థితిలోనికి రావాలి. 2, మన జీవితాల్లో ఏం చేయాలంటే సాతానును మనం ఎదిరించే శక్తిని మనం పొందుకునే స్థితిలో ఉండాలి. ఆ సాతాను ఎదిరించే ఆ స్థాయిలో మనం నిలబడాలి, భయపడకూడదు. సాతాను వేసే ప్రతి ఒక్క తంత్రాలు మనం గుర్తుపట్టాలి. తంత్రం ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే ఏమంటుందంటే, సులువుగా పెట్టు చిక్కులు అంటే సులువుగా అంటే చిన్నయ్య అంట, ఎంతో ఉండదు, అది ఒక చిన్న సులువే. అది ఒక్క సెకండ్ మనం ఆగగలిగితే మన జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాన్ని మనం చేస్తాడు. ఇక్కడ మన జీవితాల్లో ఏం చేపడాలంటే, మనము మన జీవితాల్లో కలిగిన స్థితిని బట్టి ఈ సాతానును మనం ఎదిరించగలిగిన శక్తి ఆ యొక్క పరిశుద్ధాత్మ వల్లనే కలుగుతుంది. కనుక మనం ఆ పరిశుద్ధాత్మ పూర్ణమై జీవిస్తూ నడిపించగలిగితే ఆ సాతానును ఎదిరించగలిగిన శక్తిని మనకు దేవుడు ఇస్తాడు. 3, హృదయం శుద్ధి చేసుకునే స్థితిలోనికి రావాలి. 1, దేవుని చిత్తానికి లోబడాలి. 2, సాతాన్ని ఎదిరించాలి. 3, నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అక్కడ అంటారు మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, మనుష్య జీవితంలో ఏమంటారంటే, దిమనస్కులారాగా ఉండకండి, 2 మనసుల చేత ఉంటే దేవుని వలన ఏదైనా దొరికిద్దని మీరు తలంచొద్దు అంటాడు కొన్ని విషయాలు. అంటే ఇక్కడ ఏం చేయబడాలి, మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అయ్యా నా జీవితంలో కలిగిన పాపం ఇది, నా జీవితంలో కలిగిన అవిధేయత ఇది అని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అప్పగించుకుంటే ఆయన మన కనికరం చూపించగలిగిన దేవుడు. కనుక మనం మన పట్ల మన జీవితాల్లో శుద్ధిపరచుకున్నామంటే దేవుడు అంటాడు కదా, మొదటి ఆహ్వాన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం అంటాడు, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటాడు. అలాంటి కృప మన జీవితాల్లో మనం పొందుకోవాలి, అలాంటి స్థితిలోనికి మనం రావాలి. 4, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దేవునికి ముందుగా మన జీవితాల్లో ఆ ప్రభు ఎదుట తగ్గించుకున్న వారుగా, ఆయన మన జీవితాల్లో కలిగి ఉన్న స్థితిని బట్టి మనం తగ్గించుకునే వారుగా ఉండాలి. ప్రతి స్థితిలో ఏ స్థాయిలో మనం గర్వ హృదయం చేత అక్కడ అంటున్నమాట, పోస్ట్లో ఉన్నమాట అంటే జీవపు డంబం అంటే నేనే గొప్పవాడిని, నేనే అన్నీ నేను చేయాలి, నేనే 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 అన్న మాట కాడ మనిషి జీవితం పడిపోతున్న పరిస్థితి ఉంది. కనుక ఇక్కడ ఏం చేయబడాలంటే దేవుడు మనకు చూపించిన ఒక విధేయత ఉన్నదే, ఆయన చూపించిన విధేయతలో అలాగే మన జీవితాల్లో కూడా మనల్ని మనం తగ్గించుకునే స్థితిలోనికి రావాలి. అలాంటి స్థితిలోనికి మన జీవితాలను దేవుడు తీసుకొచ్చును గాక. ఈ యొక్క స్థితిని బట్టి కృతి చేస్తే దేవుడు పరలోకములను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఒక మనిషిని పోలికగా పుట్టి రిట్టునిగా తను తగ్గించుకొని ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయనంతగా మరణం పొందినంత విధేయం చూపించాడు. మనం మన జీవితాలు కూడా దేవుని యందు మనం తగ్గించుకున్న వారిగా నడిపించబడదాం. 1, యుద్ధాలు ఆపే పరిష్కారాలలో దేవుని యొక్క చిత్తానికి మనం లోపడాలి.
2 సాతానుని ఎదిరించాలి. 3 హృదయ శుద్ధి పరుచుకోవాలి. 4 దేవుని ఎదుట మన జీవితాలను మనం తగ్గించుకుంటే తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చింపజేస్తాడు కనుక మనం వాటి విషయాల్లో దేవుడు మన యొక్క వినికిడిలో ఈ యొక్క మాటలను దీవించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకుడు మహోన్నతునికి స్తోత్రం. మీ అపారమైన ప్రేమ చేత మీ కృప చేత మన తండ్రి మాతో ఈ దినంలో మాట్లాడిన మాటలు బట్టిన స్తోత్రాలు. అయ్యా, యుద్ధమునకు మూలము ఎక్కడంటే మా జీవితాల్లో మా శరీరమేనా తండ్రి. మా శరీరంలో కలుగుతున్న భోగేచ్ఛల వలనేనని మాకు చూపించారు. అయ్యా, యుద్ధానికి మూలము కారణము తండ్రి. అయ్యా, 3 విషయాలు మాకు గుర్తు చేశారు తండ్రి. అయ్యా నా తండ్రి, శరీరము, అయ్యా నేత్రము, అయ్యా జీవపు డమ్ము, ఈ 3 విషయాల్లో మా జీవితాలు దానికి మూలం కారణం అని చెబుతున్నాను తండ్రి. అయ్యా, వీటి నుంచి మా జీవితాలను నా తండ్రి విడిపించండి. ఈ యొక్క విద్యంలో నా తండ్రి భోగేచ్ఛలు తమ జీవితాల్లో 4 స్థాయిల్లో ఉన్నాయని చూపించావు నా తండ్రి. అయ్యా, మా యొక్క జీవితాల్లో మమ్మకం ఏమున్నా తండ్రి. అయ్యా నా తండ్రి, మాతో మేము, మా యొక్క శరీరంతో మేము అయ్యా పోరాటం జరుగుతుందని మాకు చూపించారు. అలా నా తండ్రి, అయ్యా ఇంటిలో యుద్ధం చేస్తున్న పరిస్థితిని తీసుకొస్తుంది అంటున్నావు. అయ్యా నా తండ్రి, అలాగే నా తండ్రి, అయ్యా సంఘంలో యుద్ధాన్ని తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొస్తుంది శరీరం అంటున్నావు. అయ్యా నా తండ్రి, అలాగే నీతో కూడా యుద్ధం చేసే పరిస్థితిని తీసుకొస్తుందని అయ్యా మాకు నా తండ్రి తెలియజేసిన మాటలు బట్టిన స్తోత్రాలు. మా జీవితాలు అలాంటి స్థితిలోనికి రాకుండా మా యొక్క శరీరాన్ని మేము కంట్రోల్ చేసుకుంటూ మా యొక్క జీవితాన్ని నా తండ్రి అయ్యా ఎలాగా ఈ లోకంలో నా తండ్రి మా జీవితాల్లో మా యొక్క శరీరాన్ని, మా జీవితాన్ని మేము కాపాడుకునే కృపను మాకు దయచేయండి. అలాగే మా ఇంటి వారిని కూడా మేము కాపాడుకునే స్థితిని కలుగచేయండి. అలాగే మా సంఘమును కూడా మేము కాపాడుకునే కృపను దయచేయండి. అలాగే నా తండ్రి, నీ సన్నిధిలో నీతో సావాసం చేత నింపబడే ఆ యొక్క సావాసాన్ని కూడా మేము కాపాడుకునే స్థితిలో ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా, ఈ యొక్క యుద్ధములు ఆపడానికి మా జీవితాలలో 4 అనుభవాలు మీరు నేర్పించారు. అయ్యా, నీ చిత్తానికి లోబడాలని, అయ్యా నీ సాతాను ఎదిరించే శక్తితో అయ్యాక నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ శాతాన్ని ఎదిరించే శక్తి వస్తుంది కనుక మాకు అటు కృప మాకు అనుగ్రహించండి. అలా నా తండ్రి, హృదయ శుద్ధపరచుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి, నీ సన్నిధిలో నా తండ్రి నీ ఎదుట మా జీవితాలను మేము తగ్గించుకునే స్వభావానికి వచ్చే కృపను మాకు దయచేయండి. తగ్గించుకున్న వాడు తను హెచ్చిస్తానంటున్నాం. అటు కృప మాకు అనుగ్రహిస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.